మీరిచ్చిన సబ్ కమిటీ రిపోర్ట్ మేరకు మాత్రమే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టబడిందా, లేకపోతే ఇంకో వేరే రూపంలో ఉందా? అంటే మాకు ఆనాడు ఈ తుమ్మిడిహట్టి నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోస్తున్నప్పుడు ఈ టన్నల్స్ ఏవైతే ఉన్నాయో నీళ్ళు తెచ్చే టన్నల్స్ వాటి కెపాసిటీస్ అక్కడ లేవు, మార్చుకోవాల్సి వచ్చింది. మేమే సబ్ కమిటీనే మార్చాం. ఈవెన్ ఇప్పుడు మల్లన్న సాగర్ ఉంది, ఆడ చిన్న రిజర్వాయర్ ఉంది, అది 50 టీఎంసీలకు. కొండపోచమ్మ సాగర్ ఉంది, అది పెద్దగా. రంగనాయక సాగర్ ఉంది, అనంత సాగర్ ఉన్నది. ఇట్లా అనేక దిక్కుల మారినాయి. మేము తుమ్మిడిహట్టి నుంచి వెళ్ళి మేడిగడ్డకు వచ్చిన తర్వాత మా ఆలోచన 2 టీఎంసీల డయా రావాలి కాబట్టి 2 టీఎంసీల డయాకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ దానికి ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి పాత కాంట్రాక్టర్లకు ఈ ఎక్కువ పని అన్నప్పుడు ఎంత ఎక్కువ ఇవ్వాలనే పద్ధతిలో పూట వాళ్ళకే కట్టబెట్టే ఏర్పాటు చేసిన తప్ప దాన్ని ఇంకోటి చేయలేదండి. ఇవన్నీ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాయి అంటున్నాను. ఇన్ని పేజీల సబ్ కమిటీ రిపోర్ట్ మీకు వారికి కూడా పంపిస్తా. నా దగ్గర ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, కూడా సబ్ కమిటీలో మెంబరే కదా, ఆయన దగ్గర కూడా రిపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళు బయట పెట్టమని ఆయన కూడా సంతకం పెట్టి. నేను ఒక మాట అంటున్నా, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేదానికంటే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏమేమి జరిగిందో మొత్తం బయట పెట్టమని చెప్పండి, తప్పేముందండి. ఇంక్లూడింగ్ మినిట్స్ కూడా బయట అన్ని ఇప్పుడు అంటే గవర్నమెంట్ పరంగా బయట పెట్టడానికి ఆస్కారం ఏమున్నాయి అని బయట పెట్టమని చెప్పండి.